గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది చెమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు. ఆయన సున్నపరాయి ఫ్లాష్ అయ్యారు. ఆ లారీని ఆపి యాజమాన్యానికి మా దగ్గరే కొనండి, మా దగ్గరే తీసుకోండి అని విపరీతమైన ఒత్తిడి చేస్తారు. అదే ఏరియాలో భారతీయ సిమెంట్ కూడా ఉంది, అదే ఏరియాలో అల్ట్రాటెక్ ఉంది. అల్ట్రాటెక్ యాజమాన్యం కలెక్టర్ గారితో పిటిషన్ పెట్టింది, కంప్లైంట్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ ఎమ్మెల్యే గారు. దాని గురించి చాలా క్లియర్గా చెప్పారు కలెక్టర్ గారు, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని. అయినా సరే ఆయన మినీ బస్సు, ఆయన జీపు పెట్టి లారీల్ని లోపల నుంచి బయటకు వెళ్ళనివ్వట్లేదు, బయట నుంచి వస్తున్న సున్నపరాయి లారీని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఇలా అడ్డుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి గారు వైసీపీలో ఉన్నారు 2009, 2014లో. అలాగే తర్వాత 2014 తర్వాత వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఆయన మినిస్టర్ గారిని కూడా చేశారు. తర్వాత 2019లో సుధీర్ రెడ్డి గారు నగ్గారు ఆదినారాయణ రెడ్డి గారి మీద. అలాగే 2000 ఎలక్షన్ 19 అవగానే బీజేపీలో చేరారు. అదే బీజేపీ టికెట్ జమ్మలమడుగు నుంచి పోటీ చేశారు, విజయం సాధించారు. కానీ ఆయన చెప్పేది వాదన ఎలా ఉందంటే, వైసీపీ నాయకులకి ఇస్తున్నారు సున్నపరాయి కాంట్రాక్ట్ అంతా కూడా అంటున్నారు. అది ఏమీ కాదు. ఒరిజినల్గా ఈయన మెయిన్గా ఉండి వాళ్ళ అనుచరులకి ఈ సున్నపరాయి అంటే సిమెంట్ తయారీకి ఉపయోగిస్తారు కదా, ముడి సరుకు, దాన్ని ఈయన వాళ్ళ మనుషులు అప్పగెట్టి ఎలక్షన్ అయిన కానించి వాళ్ళ మనుషులు ఇవ్వాలని ఆల్రెడీ కొన్ని కాంట్రాక్ట్లు వీళ్ళ మనుషులు ఇచ్చారు. ఇవన్నీ అక్కడ ఉన్న సాగర్ సిమెంట్ కానీ, భారత సిమెంట్ కానీ, నెక్స్ట్ అల్ట్రాటెక్ కానీ, ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు అన్నింటికి వీళ్ళ మనుషులకి మ్యాగ్జిన్ ఇచ్చారు. అన్నీ ఇంకే కావాలన్నారు. అందులో ఎందుకంటే సున్నపరాయి విపరీతంగా దొరికింది. రాయచోటు ఒకటి, ఇదొకటి, నెక్స్ట్ తాడిపత్రి ఒకటి, జమ్మలమడుగు తాడిపత్రి. ఇక్కడ నుంచి మొన్న జేసీ దివాకర్ రెడ్డి గారి దగ్గర ఫైట్ కూడా ఇదే, దీనికి సంబంధించిందే. కానీ ఈయనకు కావాలంటాం. తర్వాత ఈయన ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి సంజయ్ చెప్పారు ఏంటంటే, వైసీపీ నాయకులకి ఇస్తున్నారు వాళ్ళు లీజులు, మాకు ఇవ్వట్లేదని. కానీ అదేం కాదు, ఒరిజినల్గా అయితే ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు కాంట్రాక్ట్. తర్వాత ఎవరు తక్కువ ఇస్తే అది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అంటే 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 ఇచ్చేది, అందుకని అది నచ్చకపోవచ్చు వాళ్ళకి. అలాగే నెక్స్ట్ అల్ట్రాటెక్ యాజమాన్యం కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడంతో, పిటిషన్ ఇవ్వడంతో అక్కడ పోలీసులు వచ్చి అదంతా సర్దుమణిలా చేయరు. అలాగే లారీలు వచ్చిలా చేయరు. ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారు కూడా వార్నింగ్ ఇచ్చారు.